2024 ఐపీఎల్ మొదలవడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్ని టీమ్స్ యొక్క కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్లు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. ఇక నుంచి క్రికెట్ కి సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ ఛానల్లోనే ఇస్తాం. ఈ ఛానల్లోనే ఎందుకు ఇస్తున్నాం అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. దయచేసి ఐపీఎల్ కి సంబంధించిన అప్డేట్లు అన్ని కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గా ఎంఎస్ ధోని ఉంటారు, వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా ఉంటారు. అంటే గైక్వాడ్ పేరు కూడా వినిపించింది, కెప్టెన్ గా పెడతారు అనే న్యూస్ కూడా విన్నాం. బట్ ధోనిని ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఆయన అంచనా వేయడం చాలా కష్టం. ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం మాత్రం ధోని కెప్టెన్ గా ఉంటారు, జడేజా వైస్ కెప్టెన్ గా ఉంటారు. మరి సిఎస్కే కెప్టెన్ గా ఎవరు ఉంటారు అనేది మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మావా. ఒకవేళ ఈ వీడియోని ధోని ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గా ఫాఫ్ డూప్లెసిస్ ఉంటారు, వైస్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉంటారు. కోహ్లీని కెప్టెన్ గా చూడాలని ఉంది, బట్ అది జరిగే పని కాదు. కాకపోతే మన బ్లడ్ కెప్టెన్ గా ఉంటే చూడాలని ఉంటది కదా, అందుకన్నానంతే. ఎనీవేస్ మావా, డూప్లెసిస్ ఏం తక్కువేం కాదు. అతను చాలా మంచి అనుభవం ఉంది, ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి కెప్టెన్సీ చేశాడు. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచే చెలరేగిపోవాలని కోరుకుంటున్నాను, నిజంగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్లేయర్స్ మనకు అందుబాటులో లేకపోతే మాత్రం ఆప్షన్స్ గా మనకి మ్యాక్స్వెల్ గానీ సిరాజ్ గానీ కెప్టెన్ వైస్ కెప్టెన్ గా పెట్టే ఛాన్స్ ఉంటుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మావా. నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉంటారు. రిషబ్ పంత్ స్టార్టింగ్ మ్యాచెస్ కి కెప్టెన్ గా ఉండడు, డేవిడ్ వార్నర్ ఉండొచ్చు. కాకపోతే వార్నర్ కూడా ఇంజూర్డ్ అని న్యూస్ ఏదో వచ్చింది, సో అతను కూడా స్టార్టింగ్ మ్యాచెస్ కి ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఈ ప్లేయర్స్ మనకి అవైలబిలిటీలో లేకపోతే మాత్రం ఆప్షనల్ గా మిచెల్ మార్షిన్ పెట్టుకున్నారు. అతను కూడా మంచి ప్లేయరే మావా. ఇంకొక ఆప్షన్ గా పృథ్వీ షా ఉంటాడు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే వార్నర్ మావా ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ మనం లక్నో సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా నికోలస్ పురాన్ ఉంటారు. సూపర్ కింగ్స్ కూడా చాలా పెద్ద మార్పులు చేశారు వైస్ కెప్టెన్ విషయంలో. ఎందుకంటే కృణాల్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండేవాడు, ప్రెజెంట్ అయితే నికోలస్ పురాన్ పెట్టారు బాగా చర్చలు జరిగిన తర్వాత. ఇంకా ఎల్ఎస్జీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే డికాక్ అండ్ కృణాల్ పాండ్యా ఉన్నారు. కేఎల్ రాహుల్ కూడా ఇంజూర్ అవడం వల్ల కొన్ని మ్యాచెస్ కి మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ చూడాలి ఎవరిని కెప్టెన్ గా పెడతారనేది. మీరెవరిని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మావా. అలాగే రాహుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెప్టెన్ గా శిఖర్ ధవన్ అండ్ వైస్ కెప్టెన్ గా శామ్ కరణ్ ఉంటారు. పంజాబ్ కూడా 2 years నుంచి శామ్ కరణ్ లాంటి ప్లేయర్ కోసం బాగా ఖర్చు పెట్టారు, కానీ కెప్టెన్సీ అయితే చేయలేదు. మరి ఇప్పుడే మ్యాజిక్లు చేస్తారో చూడాలి. కాకపోతే మనకి ఆప్షన్స్ కి అయితే జే శర్మ అండ్ కగిసోర్ అబడాని పెట్టారు. మరి ఈ టీం కెప్టెన్సీ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే పంజాబ్ కింగ్స్ సపోర్టర్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ అండ్ వైస్ కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ ఉంటారు. కమిన్స్ కి ఇన్ని కోట్లు ఇచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కెప్టెన్సీ అయితే ఇచ్చి తీరాలి. ఈయనకి ఒక రికార్డు కూడా ఉందిగా, ఇండియా వచ్చి ఇండియా మీద వరల్డ్ కప్ కొట్టుకుని పట్టుకుపోయారు. ఏం డౌట్ లేదు మామ, ఈయనే కెప్టెన్. ఇంకా వీళ్ళ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్క్రమ్ అండ్ అగర్వాల్ ఉన్నారు. నా వరకు అయితే మార్క్రమ్ మంచి ప్లేయర్, మంచి కెప్టెన్ కూడా. అతన్నే కెప్టెన్ గా పెడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ గుద్దేయండి మామ. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉంటారు, వైస్ కెప్టెన్ గా ఆండ్రూ రసూల్ ఉంటారు. ఈ కెప్టెన్సీ విషయంలో గంభీర్ ఎంటర్ అయినప్పటి నుంచి కేకేఆర్ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ గంభీర్ ఏమంటున్నాడంటే నితీష్ రాణాని కెప్టెన్ గా ఉంచాలి అంటున్నాడు. బట్ కేకేఆర్ మేనేజ్మెంట్ ఇవేం పట్టించుకోకుండా అయ్యర్ కి కెప్టెన్సీ ఇచ్చింది. అంటే ఇక్కడ గంభీర్ చెప్పేది కూడా పాయింటే. రీసెంట్ గా జరిగిన రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ డొమ్మ కొట్టేయడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది బీసీసీఐ రద్దు చేసింది అతనికి. సో డిసిప్లైన్డ్ గా ఉండడు అనే ఉద్దేశంతో తను ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. కానీ నితీష్ రాణా మంచి ప్లేయర్ మాత్రమే, శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి ప్లేయర్, మంచి కెప్టెన్ కూడా. ఇంకా కేకేఆర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి నితీష్ రాణా అండ్ సునీల్ నారాయణ్ ఉన్నారు. మరి మీరు గంభీర్ చెప్పిన మాటల్ని సమర్థిస్తారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే కేకేఆర్ సపోర్టర్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మాత్రం ఒక లైక్ వేసుకోండి మావా. నెక్స్ట్ మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ఉంటారు. లాస్ట్ ఇయర్ మాత్రం ఈ టీం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది, బట్ ఈ ఇయర్ మాత్రం చాలా మంది ప్లేయర్స్ ఇందులో లేరు. ఇంకా శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మనోడు టచ్ లోకి వచ్చినట్టు కనపడ్డాడు. మరి ఇప్పుడు ప్రెజర్స్ అన్ని తట్టుకుని కెప్టెన్సీ ఎలా చేస్తాడో చూడాలి. దీనికంటే విలియమ్సన్ కి కెప్టెన్సీ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఇది నా ఒపీనియన్. యాక్చువల్ గా అతను మంచి ప్లేయరే కాదు, మంచి కెప్టెన్ కూడా. మనం చూసున్నాం కూడా, న్యూజిలాండ్ కి అయితేనేంటి, సన్ రైజర్స్ కి అయితేనేంటి చాలా మంచి కెప్టెన్సీ చేశాడు. పైగా చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది తనకి. ఇంకా గుజరాత్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే డేవిడ్ మిల్లర్ ఒకటే కనబడుతున్నాడు. మరి గుజరాత్ టీం మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మావా. అలాగే కేన్ మావా ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ గుద్దేయండి మావా. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకున్నట్లయితే కెప్టెన్ గా శాంసన్, వైస్ కెప్టెన్ గా జోస్ బట్లర్ ఉంటారు. ఇంకా వీళ్ళ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. జైస్వాల్ పిచ్చ ఫామ్ లో ఉన్నాడు, అందరికీ తెలిసిందే. కాబట్టి కెప్టెన్స్ విషయంలో జైస్వాల్ లాకుండా ప్లేయర్ గా స్వేచ్ఛగా ఆడుకొనిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మావా. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి మావా.
ఇంకా ఫైనల్ గా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ఉంటారు. వీళ్ళకి ఆప్షన్స్ గా రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ని పెట్టారు. బట్ రోహిత్ శర్మ అన్న దాని ప్రకారం అయితే కెప్టెన్సీ లేకపోతే వైస్ కెప్టెన్సీ కూడా వద్దని చెప్పాడు అని వినికిడి. అలా అని హార్దిక్ పాండ్యా బ్యాడ్ అనేం కాదు, మంచి ప్లేయరే, అతనికి కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే ధోని తర్వాత అంత లక్కీయెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మనే అనిపిస్తా ఉంటది. అతని కెప్టెన్సీ కూడా బాగుంటది, 5 కప్స్ కూడా తీసుకొచ్చాడు. కానీ ముంబై మేనేజ్మెంట్ మాత్రం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం రోహిత్ శర్మ ఫ్యాన్స్ కే కాదు, ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ అవ్వట్లేదు. మరి ముంబై మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్ ని మీరు సమర్థిస్తారా లేదా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే రోహిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ గట్టిగా కొద్దండి మామ. ఇది మామ 2024 ఐపీఎల్ కి సంబంధించిన అన్ని టీమ్స్ యొక్క కెప్టెన్, వైస్ కెప్టెన్ డీటెయిల్స్. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్ల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్స్ విషయానికి వస్తే నాకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే ఎస్కేఆర్ గ్యాంగ్ కి తెలుసు. 2018-19 టైంలోనే నేను క్రికెట్ వీడియోస్ చేస్తున్నాను, క్రికెట్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తున్నాను. నాకు కొద్దో గొప్ప క్రికెట్ నాలెడ్జ్ ఉంది, అది మీతో షేర్ చేసుకుందామని ఎస్కేఆర్ క్రికెట్ అనే ఒక ఛానల్ కూడా పెట్టాను. కానీ మన దరిద్రం గురించి మీకు తెలిసిందేగా, ఎస్కేఆర్ కౌంటర్స్ తో పాటు ఎస్కేఆర్ క్రికెట్ కూడా స్ట్రైకులు పడ్డాయి. క్రికెట్ వీడియోస్ చేయడానికి ఐపీఎల్ సీజనే కరెక్ట్ అనమాట. ఆ తర్వాత చేసినా కూడా రీచ్ ఉండదు. అందుకని ఎలాగా బ్యాకప్ ఛానల్ ఖాళీగానే ఉంటుంది కదా అని ఇందులో క్రికెట్ వీడియోస్, ఇందులో వచ్చే వీడియోస్ కూడా చూడండి. మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఎస్కేఆర్ క్రికెట్ ఛానల్ కి సంబంధించి స్ట్రైకులు పోగానే ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం. అందులో గేమ్ ప్లే వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం. సబ్స్క్రైబర్స్ తో కలిపి గేమ్ ఆడతాం, అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు వెయిట్ చేయండి మావా. నేను ఎప్పుడు వెటకారంగానే అడుగుతాను, బట్ ఈసారి మాత్రం తగ్గి అడుగుతున్నాను. మీకు ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మళ్ళీ చెప్తున్నా, క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మన ఛానల్స్ కి సంబంధించిన అన్ని అప్డేట్లు చెప్పాననే అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండ్ లో ఎస్కేఆర్ కౌంటర్స్ లో ఒక రోస్ట్ వీడియో వస్తుంది. థ్యాంక్స్, నమస్తే.